హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. టుడే వ్లాగ్ వచ్చేసి మనకి వేస్ట్గా అయితే మనం చాలా పాడేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సర్ప్ డబ్బా ఉంటుంది కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, అలాంటి డబ్బాలతో రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. ఫస్ట్ అయితే రిన్ లిక్విడ్ డబ్బా తీసుకున్నా, దానికి స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ స్టిక్కర్ మనకి ఈజీగా అయితే రాదండి. కొంచెం హీట్ చేస్తే గ్యాస్ మీద స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది. లైట్గానే హీట్ చేసుకోవాలి, మళ్ళీ డబ్బా కరిగిపోతుంది. చూసారు కదా, అలా హీట్ చేసుకొని లాగేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ డబ్బా మీద మనం అయితే మన తెలివినంత ఉపయోగించి పెయింటింగ్ అయితే వేద్దాం. పెయింట్లకి అందరూ పెయింటింగ్ బ్రష్ యూజ్ చేస్తారు, కాకపోతే ఈ బ్రష్తో కూడా పెయింటింగ్ మనం వేయొచ్చని మనమే కొత్తగా ట్రై చేసామండి. ఫుల్ డబ్బా మొత్తం పెయింటింగ్ వేసేయాలి. చూసారు కదా, లుక్ అయితే ఇలా ఉంది. అది 1 డే అయితే ఆరాలండి బాగా పెయింటింగ్. నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇవైతే ఉంటాయి క్రెయిన్స్. వీటితో మనం అయితే స్కెచ్ చేద్దామండి, మంచి స్కెచ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఖాళీ డబ్బా మీద మంచిగా మనకు వచ్చిన డిజైన్ అంతా గీసేయాలి. ఎవరికి ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ గీసేయండి మంచిగా. అది కొంచెం వంకర వంకరగా ఉంది కాబట్టి కొంచెం మాకు టైం పట్టింది, కానీ చాలా బాగా వచ్చింది. చూసారు కదా, అలా అయితే గీసాను. నెక్స్ట్ వచ్చి దాని కింద ఒక డిజైన్ వేసానండి. పెయింటింగ్తో వేయడం ఇంకా ఈజీ, కాకపోతే కొత్తగా ట్రై చేద్దామని వీటితో ఇలా ట్రై చేసాము. బాగానే వచ్చింది. చాలామంది ఇలా పాడేస్తూ ఉంటారు కదా, దాని బదులు ఇలాంటి ఏదైనా చేసుకుంటే మనకి ఇంట్లో యూజ్ అవుతుంది. పాతే పాడేస్తా అన్న ఫీలింగ్ ఉండదు మనకి. ఇలా నాకు వచ్చిన డిజైన్ అయితే నేను వేస్తున్నా, మీకు వచ్చిన డిజైన్ మీరు వేసుకోండి. చూసారు కదా, అలా అయితే వేసాను. ఇప్పుడు నెక్స్ట్ బాగా ఆలోచించాను, నా మైండ్లోకి అయితే ఒకటి వచ్చింది, దాన్ని అక్కడ గీసాను. అదేంటో తెలుసా? ఫ్లవర్ అండి. ఫ్లవర్ అంటే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది కదా వేయడం. సో అలా నేను కూడా ట్రై చేసాను, బాగానే వచ్చింది ఫ్లవర్ అయితే. ఇది ఎలా వచ్చిందో మీరే చెప్పాలి, కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. దానికైతే లీవ్స్ కూడా వేసాను. నెక్స్ట్ వెనకాల ఇలా హార్ట్ సింబల్స్ అయితే వేసానండి. ఎవరికి ఏ డిజైన్ వస్తే అవి వేసేయండి, నాకు ఇవి వచ్చు కాబట్టి నేను ఇవి వేసాను. ఎందుకంటే పాతే పాడేసుకోవడం కన్నా ఇలా రీయూస్ చేసుకుంటే బాగుంటుంది కదా. చూసారు కదా, అలా అయితే వేసానండి. నెక్స్ట్ దానికి మనం పెయింటింగ్ వేద్దాం. పెయింటింగ్ అంటే పెయింటింగ్ కాదండి, క్రెయిన్స్తోనే దాని మీద రంగులు అయితే వేసాను, కానీ బాగానే వచ్చింది. చూసారు కదా, ఫ్లవర్ అయితే మనం అలా వేసుకున్నాం, హార్ట్ సింబల్స్ అలా వేసాం. నెక్స్ట్ చూసారా, ప్యారెట్ వేసాను. ప్యారెట్ ఇంకా ఏదో తక్కువైంది అనిపించింది, సో అందుకే మళ్ళీ నేను ఫ్లవర్స్ అయితే వేసానండి. అది క్లిప్ తీయడం మర్చిపోయాను, అదిగో అలా వేసాను ఫ్లవర్స్ అయితే. అయిపోయింది, ఇంకా మన పెయింటింగ్ అయిపోయింది. మన తెలివినంత ఉపయోగించి పెయింటింగ్ అయితే వేస్తాను. ఇప్పుడు దాంట్లో వాటర్ అయితే పోసుకుంటున్నా. దాంట్లో మనీ ప్లాంట్ పెట్టేశానండి. చూసారా ఎంత బాగుందో.